సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. సినిమా ఇండస్ట్రీకి ఒక కొత్త సమస్య వచ్చి పడుతుంది. అదేంటంటే ట్రోలర్స్. ఏ సినిమా రిలీజ్ అయినా ముందు వెనక ఆలోచించకుండా చేసేటువంటి సమీక్షలు సినిమాల పాలిట శాపాలుగా మారుతున్నాయా? ఇటీవల దిల్ రాజు లాంటి పెద్ద ప్రొడ్యూసర్ రిలీజ్ చేసినటువంటి ఫ్యామిలీ స్టార్ కూడా ఆ సినిమా కూడా ఇలాంటి సమస్యనే ఎదుర్కొంటుంది. సినిమా పైన ఇష్టం వచ్చిన రీతిలో చేస్తున్నటువంటి ప్రచారం వల్ల ఇండస్ట్రీని దెబ్బతీసేటువంటి వ్యక్తులను ఉపేక్షించబోమంటూ ఈ సినిమా ప్రొడ్యూసర్స్ వార్నింగ్ ఇచ్చారు, కేసు కూడా పెట్టారు. అసలు ఏం జరుగుతోంది? తెలుగు సినిమా ఇండస్ట్రీ ఒకవైపు నుంచి జాతీయ స్థాయిలో గెలుపు పతాకాలను ఎగరేస్తుంటే మరోవైపు నుంచి ఇటువంటి జాడ్యాలు తెలుగు సినిమా పరిశ్రమని కుదేలయ్యేలా చేస్తున్నాయా? ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు ఫిలిం క్రిటిక్, సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారు ఉన్నారు. ప్రభు గారు నమస్కారం. నమస్తే. ఏంటి అసలు ఈ ఫ్యామిలీ స్టార్ ఇష్యూ ఏంటి? సినిమా అంటే విజయ్ దేవరకొండ అనగానే ఒక మంచి స్టార్, ఒక సూపర్ ప్యాకేజ్ ఉంటుందనే ఎక్స్పెక్టేషన్తో సినిమా చూస్తారు, ప్లస్ పెద్ద ప్రొడ్యూసర్స్. అలాంటి ప్రొడ్యూసర్సే ఇప్పుడు ఒక డిఫెన్స్లో పడిపోయి కంప్లైంట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకంటే ట్రోలర్స్ చేస్తున్నటువంటి అతి చేష్టలు విపరీత చేష్టలు అండి. సినిమా అనేటువంటిది బాగుంటుంది, బాగలేదనేటువంటిది ఒక సమీక్ష ద్వారా చెప్పడం అనేటువంటిది ఒక జర్నలిస్ట్గా, ఒక మీడియా ఉన్నటువంటి రైట్. కానీ అది సినిమాలోని లోపాలని, మెరిట్స్ అండ్ డిమెరిట్స్ రెండింటిని కూడా ఒక సమతుల్యంగా సమీక్షించుకోవడం ఒక చక్కని పద్ధతి సమీక్ష, రివ్యూయింగ్ అనేటువంటిది. కానీ అది వదిలేసేసి సినిమాలో లోపాలు ఉంటాయి, లోపాలు లేకుండా ఉండవు. ప్రతి వాళ్ళేం చెప్పట్లే మేము లోపాలు లేని సినిమాలు తీసాం, గొప్ప సినిమా తీసామని చెప్పి దిల్ రాజును నేను తీసేందుకు ప్రయత్నించామనేటువంటిది బిఫోర్ రిలీజ్ పబ్లిసిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో, పబ్లిసిటీ స్ట్రాటజీలో ఎవరైనా చెప్పుకునేటట్టు విషయం. ఎవరైనా సరే, ఎంత గొప్ప స్టార్ అయినా సరే సినిమా రిలీజ్కి ముందు మంచి సినిమా తీసామనేటువంటి చెప్పుకుంటారు. కానీ సినిమా తీరా ప్రేక్షకుల ముందుకు వెళ్ళిన తర్వాత ప్రేక్షకుడు ఒపీనియన్ అనేటువంటిది అల్టిమేట్. అది జడ్జిమెంట్ ఈజ్ అల్టిమేట్. ఆ జడ్జిమెంట్లో డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ ఉండొచ్చు, మెజారిటీ పీపుల్కి నచ్చకపోవచ్చు. కాకపోతే ఆ నచ్చని విధానాన్ని చెప్పే విధానం అన్ని చాలా సినిమాలు చెప్తారు కదా. ఈ సినిమాలో అంత పర్టికులర్గా స్పెసిఫిక్గా సినిమాని, ముఖ్యంగా ఫైనాన్షియల్స్ని దెబ్బతీసే రేంజ్లో టార్గెటెడ్గా కొంతమంది చేస్తున్నారనేటువంటి ఆరోపణ చేసేంత పరిస్థితి ఏమొచ్చింది? ఏమన్నా వేరే కాన్ఫ్లిక్ట్స్ ఏమైనా ఉన్నాయా? అవి ట్రోలర్స్ అంటే వీళ్ళు చెప్తున్నది ఏంటంటే ఉద్దేశపూర్వకంగానే కొంతమంది చేస్తున్నారంట. మా ఉద్దేశపూర్వకంగా ఎవరు చేస్తున్నారనే విషయం వాళ్ళు బయటకు వస్తే వాళ్ళు ఓపెన్ చేసేసి మేము చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ ద్వారా ఇదిగో ఈ వర్గాల వాళ్ళు, ఈ వ్యక్తులు పని కట్టుకొని మా సినిమాని కిల్ చేస్తున్నారు అని చెప్పగలిగితే, దిల్ రాజు గారు కానీ లేకపోతే విజయ్ దేవరకొండ గారు కానీ వీళ్ళు చెప్పగలిగితే అది వేరే విషయం. కానీ వాళ్ళు కూడా బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్ దే మే నాట్ బి ఇన్ ఏ పొజిషన్ టు ఓపెన్ పర్టికులర్ వీళ్ళు చేస్తున్నటువంటి. మొత్తానికి సినిమా మీద దాడి జరుగుతుంది అనేటువంటిది మాత్రం ప్రస్ఫుటంగా కనిపిస్తున్నటువంటి విషయం. ఒక సినిమాని విమర్శించడం వేరు, విశ్లేషించడం వేరు, సినిమాని అవహేళన చేయటం వేరు, అబాసుపాలు చేయటం వేరు. ఇక్కడ జరుగుతుంది అది. విమర్శ అనేటువంటిది కామన్ సినిమాలో. ప్రతి సినిమాకి అదే జరుగుతుంది కదా. ఇప్పుడు ఆచార్య లాంటి సినిమా రిలీజ్ అయినప్పుడు మెగాస్టార్ చిరంజీవి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వీళ్ళు ఉన్న సినిమా పైన కూడా విపరీతమైన నెగిటివ్ టాక్. అదే గతంలో ఇప్పుడు నెగిటివ్ టాక్ వర్సెస్ ట్రోలర్స్ ఏంటి డిఫరెన్స్ ఏంటి? ఎందుకు అంత పర్టికులర్ గా ట్రోలర్స్ విషయంలోనే చాలా సీరియస్ కంప్లైంట్స్ ఇస్తున్నారు? మామూలుగా సినిమా ఫ్యామిలీ స్టార్ మీద డిఫరెంట్ ఒపీనియన్స్, రేటింగ్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది 2.25 ఇచ్చారు, కొంతమంది 2 ఇచ్చారు, కొంతమందికి నచ్చిన వాళ్ళు 3.25 అన్నారు. అండ్ ఓవరేజ్గా ఇటు అటు తీసుకట్టు సినిమా కాదు కదా. వన్ ఆఫ్ ద ఫిలిమ్స్లో వచ్చినటువంటి కొన్ని సినిమాలు, చాలా సినిమాలు ఫ్యామిలీ బ్యాక్డ్రాప్తో వచ్చినట్టు సినిమాలు ఉన్నాయి. కొన్ని సినిమాలు ఆడినాయి, కొన్ని సినిమాలు అద్భుతంగా నచ్చింది, కొన్ని సినిమాలు నచ్చలేదు. నచ్చని సినిమాని నచ్చలేదని చెప్పడం వరకు ఓకే, కానీ ఒక సద్విమర్శ అనేటువంటిదో, ఒక ఎనలైటికల్ విశ్లేషణాత్మకంగా చెప్పడం అనేటువంటిది ఓకే. కానీ ఈ విధంగా సినిమాని కిల్ చేయటం, అపహాస్యం చేయటం, అవహేళన చేయటం, అబాసుపాలు చేయటం అనేటువంటి పరిధులు దాటినటువంటి ఈ ప్రక్రియ అనేటువంటిది మాత్రం చాలా దారుణంగా ఉంది. దట్ ఈస్ టు బి కండెమ్డ్. అది ప్రతి ఒక్కళ్ళు, మీడియాలో ఉన్నటువంటి వాళ్ళని కూడా బాధపడేటువంటి విషయం. అంటే గతంలో లేదా ఇలా రివ్యూ చేయడం అనేది, సినిమా పైన అభిప్రాయం చెప్పడం అనేది, ప్రేక్షకుల అభిప్రాయం తీసుకోవడం అనేది గతంలో ఉంది. గతంలో ఒక ఫెయిల్డ్ సినిమా, హిట్ సినిమా అనేటువంటి దాని మధ్య ఉన్నటువంటి వేరియేషన్, ఫెయిల్ అయితే పోయిందనేది బాధపడతారు. ఇదేంటంటే పుండు మీద కారం చల్లే వ్యవహారం అనమాట. పుండు మీద కారం చల్లటం కాదు, ఇంకా దారుణమైన దాడి చేయటం. ఒక సినిమా ఫెయిల్ అయింది అనుకున్నప్పుడు ఆ నిర్మాత కానీ, ఆ హీరోలు కానీ, ఆ యూనిట్ కానీ పడే బాధ నరకయాతన ఉంటుందండి. మామూలు నరకయాతన. అంటే సినిమా హిట్ అయింది అనుకోండి, సినిమా బాగుంది అనేటువంటి టాక్ కూడా అదే రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ హనుమాన్ సినిమా ఉంది, కొంతమందికి నచ్చింది అది. ఆ సినిమాని అంటే కొంతమందికి అని కాదు, పెద్ద పెద్ద పర్సంటేజ్ ఆఫ్ పబ్లిక్ నచ్చింది కాబట్టి అంత పెద్ద హిట్ అయింది. ఆ చిన్న సినిమా అయినా పెద్ద హనుమాన్ అంటే ఇదే దిల్ రాజు గారు తీసిన బోల్డ్ సినిమాలు, దిల్ రాజు గారు చిన్న సినిమాలకి నోన్ ఫర్ దిల్ రాజు కదా. ఆయన సంక్రాంతి సీజన్ లో పెద్ద పెద్ద సినిమాల మధ్య ఒక చిన్న సినిమా పెట్టి పెద్ద హిట్లు కొట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. అప్పుడు లేని కాన్ఫ్లిక్ట్ ఇప్పుడు ఏమొచ్చింది? ఎందుకు అంత పర్టికులర్ గా? ఎప్పుడైనా సినిమా బాగుందనుకున్నప్పుడు
వచ్చే అభినందనలు వేరండి, బాగలేదనుకున్నప్పుడు వచ్చే విమర్శల తాలూకు బాధ ఉంటుంది. సినిమా సరిగా లేదు, రిజల్ట్ బాగలేదు అనుకున్నప్పుడు ఆల్రెడీ వాళ్ళు బాధలో ఉంటారు. ఆ టైంలో ఈ కారం చల్లేటువంటి ఆ మితిమీరిన వ్యవహారం అనేటువంటిది బాధాకరం. ఇప్పుడు అది ఇది ఈ మధ్యకాలంలో ఎక్కువైంది. ఈ మధ్యకాలంలో గతంలో ఫెయిల్యూర్ సినిమాలు ఆడదంటే సోషల్ మీడియా ఇండస్ట్రీలో ఉండేదే 90% ఫెయిల్యూర్స్, 1% సక్సెస్. మళ్ళీ 1%, 10% సక్సెస్సే ఉంటుంది ఇండస్ట్రీలో. ఈ 10% సక్సెస్ను మిగతా వాళ్ళు ఎంత నరకం అనుభవిస్తున్నారు, ఆ ఫెయిల్యూర్స్ కారణంగా ఆర్థికంగా ఎంత నష్టపోతున్నారు, మానసికంగా ఎంత కుంగిపోతున్నారు అనేటువంటి దాని మీద ఇంకా ఇంతకుముందు ఫెయిల్యూర్స్ వచ్చేటప్పుడు కేవలం ఆ ఫెయిల్యూర్ రివ్యూస్ వరకే సరిపోయి ఉండేది. వాళ్ళు కూడా తప్పులను తెలుసుకొని నిజమే కదా తప్పు చేసామనేటువంటి బాధని వాళ్ళ పశ్చాత్తాపం లేకపోతే వాళ్ళ మళ్ళీ రీథింకింగ్ అనేటువంటి దానికి అవకాశం ఉండేది. ఇక్కడ రీథింకింగ్ కూడా కాదు, టోటల్గా కిల్ చేసి పడేస్తున్నారు. మానసికంగా ఆ మానసిక స్థైర్యాన్ని సినిమా తీయటానికి కావాల్సింది డబ్బు కంటే కూడాను క్రియేటివ్ హైట్స్, మానసిక ధైర్యం, ఈ రెండింటిని కిల్ చేసేస్తున్నప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు జరుగుతుంది అదే. ఆచార్య ఫెయిల్ అయింది, ఓకే, ఇంకో సినిమా ఫెయిల్ అయింది, ఇంకోటి ఫెయిల్ అయిపోయినాయి. విజయ రామ కానీ ఇంకోటి కానీ ఫెయిల్ అవుతున్నాయి సినిమాలు. కానీ ఒకటి అంటే నా పాయింట్ ఒకటి ఏంటంటే, అంటే మీరు అడిగేది ఏంటంటే కాదు, మీరు అడిగేది ఇందాక మీరు ఒకటి అడిగారు, మీరు మరి బాగున్నప్పుడు మేము ఇచ్చారు కదండి. చూడండి, ఒకటే మాత్రం చెప్పగలుగుతాం, పెడితే తింటారు, కొడితే పడతారా అనేటువంటిది ఒక సామెత ఉంది మనకి. నువ్వు పెట్టడం అనేటువంటిది, తింటడం అనేటువంటి దాంట్లో ఉండేటువంటి ప్లెజెంట్నెస్, పూలు మాత్రమే కావాలి, రాళ్ళు మాత్రం వద్దు. ఎందుకు రాళ్ళు ఎందుకు వస్తారు, ఎందుకు కావాలి రాళ్ళు వేసే హక్కు నీకేమో. ఒకటి సినిమాలో దమ్ముంటే అత్తారింటికి దారేది లాంటి సినిమా ఫస్ట్ పార్ట్ మొత్తం బయటకు వచ్చేసింది. సినిమా రిలీజ్ అవ్వకముందరే పైరేటెడ్ అయిపోయింది, ఎవరో లీక్ చేశారు, దాని మీద చాలా కేసు అయింది, ఇష్యూ అయింది. బట్ సినిమా రిలీజ్ అయినాక పెద్ద హిట్ అయింది. సినిమాలో దమ్ము ఉంటే హిట్ అవుద్ది అనేది ఒక ఎగ్జాంపుల్ ఉంది, అది కరెక్ట్. సినిమాలో సినిమాలో పర్టికులర్గా ఈ సినిమాలో ఉన్న లోపాలని వాళ్ళు ఎత్తి చెప్పిన విధానం తప్పై ఉండొచ్చు, బట్ లోపాలు ఉన్నాయని చెప్పడానికి తట్టుకోలేకపోతున్నారా? లేదు, లోపాలని తట్టుకోలేకపోవటం కాదు, రివ్యూస్ని ఎవరు ఆయన కాదంటలేదు. దిల్ రాజు గారు కానీ విజయ్ దేవరకొండ కానీ వీళ్ళైతే వాటిని లోపాలుగా మాట్లాడట్ల, వాటిని గురించి రివ్యూ గురించి మాట్లాడట్ల. ట్రోలింగ్స్ ఆర్ డిఫరెంట్. దీని మీద వేసి వేరే ఆర్టిస్టులతోటి కామెడీ బిట్లు వేసి ఆ కామెడీ బిట్లతోటి వీళ్ళు ఇచ్చినటువంటి ప్రీ రిలీజ్కి ముందు వీళ్ళు చెప్పిన స్టేట్మెంట్స్ మీద ట్రోలింగ్ అనేటువంటి నడుస్తుంది. ఆ ట్రోలింగ్ అనేటువంటిది కొంచెం మితిమీరుతుంది. ఆ మధ్య ఎవరో కొంతమంది చెప్పారు, ఒక పెద్ద పర్సనాలిటీ పేరు చెప్పి ఆయనే ఉద్దేశపూర్తిగా సినిమా రిలీజ్ అవగానే నెగిటివ్ ట్రోల్స్ ఇలా చేయించి రిలీజ్ చేస్తున్నారని చెప్పని ఇష్యూ కూడా జరిగింది. ఆ పేర్లు చెప్పడం ఇష్టం లేదు కానీ నాకు, బట్ అలా జరిగింది అని. అలాంటి కాన్ఫ్లిక్ట్ ఏదైనా దిల్ రాజు గారు వర్సెస్ సమ్ అదర్ ఎవరిదైనా ఉందా? అందుకే ఇంత ఫోకస్డ్గా కంప్లైంట్ చేసేవారు. అది దిల్ రాజు గారు, విజయ్ దేవరకొండ వీళ్ళు ఓపెన్ అయితే తప్ప మనం చెప్పలేమండి. పర్టికులర్గా గాల్లో నేమ్స్ చెప్పడం కరెక్ట్ కాదు, ఊహా ఇదిగా. దిల్ రాజు గారు ఇంకో స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, రివ్యూలు ఇవ్వడం అనే దాని మీద కూడా బ్యాన్ పెట్టాలి. గతంలో మనం కూడా ఒక డిస్కషన్ చేసాం, కేరళ కోర్టు ఒకటి జడ్జిమెంట్ ఇస్తే ఆ రోజు ఒక 3 రోజుల తర్వాత, వారం రోజుల తర్వాత రివ్యూలు పెట్టండి అంటే ఒక డైరెక్టివ్ లాగా ఇచ్చింది అంతే. ఒక ఇలా చేస్తే బాగుంటుంది తప్ప ఎంతవరకు అమలైంది కేరళలో ఆర్డర్ కాదు, అది నాటైన ఆర్డర్. కోర్టు చెప్పిన మాట ఏంటంటే ఇలా చేస్తే బాగుంటుంది కాబట్టి ఇండస్ట్రీ ఆలోచించుకోవాలి, పరిశ్రమ ప్రభుత్వంతో చర్చించుకోవాలనేటువంటి సూచన మాత్రం చేసింది. అక్కడ కూడా ఇంకేం అమలు జరగట్లేదు. ఇప్పుడు దాన్ని హైలైట్ చేస్తూ అలాంటి నిర్ణయం నాకు ఎవరో చెప్పారు అలా చేస్తే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని దిల్ రాజు గారు వ్యక్తపరిచారు. అది ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్. ఇప్పుడు మీడియా అనేటువంటి దాంట్లో 2 రకాలు ఉందండి. ఒకటి రెగ్యులర్ మీడియా, జనరల్ మీడియా, ఇంకోటి వచ్చేసి సోషల్ మీడియా. జనరల్ మీడియాకు కొన్ని అసోసియేషన్స్ ఉన్నాయి. అసోసియేషన్ ప్రెసిడెంట్ వాళ్ళని పిలిచి, బాబు కొంచెం సంయమనంగా ఉండండి, ఇలా చెయ్యొద్దు, ఇలా సినిమాని కిల్ చేయొద్దు అని చెప్పేసి రిక్వెస్ట్ చేయటమో, మాట్లాడుకోవటం, ఒక సయోధ్య కుదుర్చుకొని ఒక చక్కని మార్గంలో, గివ్ అండ్ టేక్ మార్గంలో వెళ్ళడానికి అవకాశం ఉంది. సోషల్ మీడియా అనేది ఎవరి చేతిలో ఉందని వెళ్తారు మీరు? ఈ మధ్య ఒక సోషల్ మీడియాకి సంబంధించి కూడా ఒక పెద్ద ప్లాట్ఫామ్ ఒకటి, ఫెడరేషన్ డిజిటల్ మీడియా కూడా కామెంట్స్ వస్తున్నాయి, వాళ్ళందరినీ పిలిచి మీటింగ్ పెట్టి సినిమా చేత ప్రమోషన్ చేయించుకున్నారని కూడా అంటున్నారు. డిజిటల్ మీడియా ఫెడరేషన్ ఒకటి పెట్టడం జరిగింది. ఆ డిజిటల్ మీడియా కాదు కదా, ఎలాంటి ఫెడరేషన్లో వచ్చినా ఈ రాతల్ని ఇలాంటి వీటిని కంట్రోల్ చేయగలిగినటువంటి సిస్టమ్ లేదు. సోషల్ మీడియా అనేటువంటిది అరచేతిలో నీటి పట్టుకున్నట్టు ఉంటుంది అన్నమాట, జారిపోద్ది, ఉండదు. నోబడీ కెన్ హోల్డ్ వాటర్, వీ కెన్ హోల్డ్ ద శాండ్. పరిష్కారం ఏంటి? ఇండస్ట్రీ పరిష్కారం ఏమి లేదు. ఈ చేసే వాళ్ళలో కొంత సంయమనము, ఆ చెప్పినట్టు దాని పట్ల కొంత నైతిక బాధ్యత, మారల్ రెస్పాన్సిబిలిటీ ఉంటే తప్ప ఎవ్వరూ చేయగలిగింది, చట్టరీత్యా కూడా చేయగలిగింది. చట్టరీత్యా మీద ఎంతమంది మీద కేసులు పెడతారండి, ఎంతమంది నిన్న చేస్తారు. ఇంకోటి కూడా అంటే సినిమా రిలీజ్కు ముందు మాట్లాడిన మాటలు, వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ని వీళ్ళు ఆధారం చేసుకుని వాటి మీద ట్రోలింగ్ చేస్తున్నారు. 200 కోట్లు మేము చేయలేమా అని చెప్పి విజయ్ దేవరకొండ అన్న దాని మీద పట్టుకున్నారు.
అయితే మాట్లాడుకునేటప్పుడు కూడా కొంత విజయ్ దేవరకొండ మాట్లాడే విధానంలో ఏమైనా లోపం ఉందో ఒకసారి అది ఆలోచించుకోవాలి. లాస్ట్ టైం కూడా ఆయన పూరి జగన్నాథ్ సినిమాకి సంబంధించి కూడా ఇట్లనే కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వడం, అవి చాలా ఎగ్జాగరేట్ అయిపోయి తర్వాత వాటి మీద ట్రోల్స్ చేసేటువంటి పరిస్థితి రావడం, మళ్ళీ ఇప్పుడు ఇది కూడా అంటే వ్యక్తులు కూడాను వాళ్ళ వాస్తవమైనటువంటి క్యారెక్టర్కును ఉన్నటువంటి వాస్తవంగా ఈజ్ నాట్ అన్ ఎరగెంట్ బాయ్. పర్సనల్గా మేము ఎన్నోసార్లు సందర్భంలో కలిసి ఈజ్ నాట్ అట్ అన్ వెరీ లవ్లీ బాయ్ తను. కానీ ఒక్కొక్కసారి మాటల సందర్భంలో కొంచెం ఓవర్గా మాట్లాడటం ఇట్లాంటి వల్ల కూడా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. కొంచెం మాట్లాడేటప్పుడు కూడా కొంచెం బ్యాలెన్స్గా. వ్యక్తిగత విషయాల్లోకి వెళ్తున్నారు, అది ట్రోలర్స్. నువ్వు ముందు ఆ అమ్మాయిని వదిలేసాయి, ఆ రష్మికా మందనాన్ని వదిలేసాయి, అప్పుడుగా నువ్వు బాగుపడవని చెప్పేసేటువంటి ఒక స్టేట్మెంట్లు పెట్టడం అనేటువంటిది ఎంత దిగజారుడుతనం అది. రష్మికా మందనాన్ని వదిలేయడానికి నువ్వు సినిమా ఫెయిల్యూర్ అవ్వడానికి ఏమైనా సంబంధం ఉందా? అది ఇలాంటి విషయాలన్నీ కూడాను బాధాకరంగా అనిపించేటువంటి విషయాలు. వాళ్ళు సినిమాను కిల్ చేస్తున్నారు. సినిమాను విశ్లేషించి దాన్ని సరి చేసుకోవటం వేరు, సినిమాని కిల్ చేయటం వేరు. దిట్ ఈస్ బీయింగ్ కిల్డ్. అంటే ఒకటి పైరసీ ఇష్యూ మీద ఇండస్ట్రీ ఒక తాటిపైకి వచ్చింది. కొన్ని పరిష్కార మార్గాలు శాశ్వతంగా చేసేసిందని మనం అనలేం కానీ, ఎందుకంటే ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి ఎక్కడో దగ్గర సినిమా రిలీజ్ అవగానే. సో కొంత కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి. ఈ ట్రోలర్స్కి సంబంధించి కానీ, ఈ సోషల్ మీడియా వైరల్స్కి సంబంధించి కానీ ఇండస్ట్రీ పరంగా పాలసీ ఎవాల్వ్ చేయడానికి ప్రభుత్వ సహకారం తీసుకోవడానికి ఏం ఆప్షన్స్ లేవా? ఇలా అంటే ఎప్పటికప్పుడు టెక్నాలజీ పెరుగుతున్న దీంట్లో ఈ సోషల్ మీడియా అనేటువంటిది విస్తృతంగా పెరుగుతున్నటువంటి టైంలో ఒక పర్టికులర్ నామ్స్, ఒక ఐపీసీని కానీ ఒక శిక్షా స్మృతిని అనేటువంటి దాన్ని దీనికి ఏర్పాటు చేయడానికి అవకాశం లేని విధంగా టెక్నాలజీ పెరుగుతుంది. ఈ రోజున ఒక ఇదిని ఏర్పాటు చేసుకుంటే ఇప్పుడు సైబర్ క్రైమ్ అనేటువంటి దానికి ఇవాళ ఉన్నటువంటి సైబర్ క్రైమ్ రూల్స్ ప్రకారం ప్రొసీడ్ అయిపోతే రేపటి ఇంకొక కొత్త టైప్ ఆఫ్ నేరాలు ఇవి ఎక్కువ అయిపోతున్నాయి. కాబట్టి వాటిని కంట్రోల్ చేయడం చాలా కష్టం. అలాంటిది ఏదైనా ఏర్పడితే మాత్రం గొప్ప విషయం. ముఖ్యంగా ఏదైనా తీవ్రమైన చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటే మంచిది. ఆ ట్రోలర్స్ సినిమాలకే ఇలాంటి పరిస్థితి వస్తే ట్రోలర్స్ అనేటువంటి కేవలం సినిమాలనే కాదుగా వ్యక్తులను కూడా ట్రోల్ చేస్తారు. పొలిటీషియన్స్ వీళ్ళందరినీ భయంకరంగా చేస్తున్నారు. దానికి ఎవరు చేయాలి? దానికి ఒక విస్తృత స్థాయి ఈ నిర్ణయాలు డిజిటల్ మీడియా పైన ఒక పాలసీ ఎవల్యూషన్ అనేట్టు జరగాలి. అప్పుడు మాత్రం ఇలాంటి కంట్రోల్ అవుతాయి. రైట్. అప్పటి వరకు ఇండస్ట్రీలో ఈ సమస్యను పరిష్కరించడానికి ఇండస్ట్రీ పరంగా తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏమైనా ఉన్నాయా? ఆ ప్రయత్నం, ఎందుకంటే పెద్ద సినిమా ప్రొడ్యూసర్కి సమస్య వచ్చింది కాదు, చిన్న వాళ్ళు అయితే ఎక్కువ యాక్టివ్గా చిన్న వాళ్ళ జోలి పోవట్లేదు. అదే చిన్న పోవట్లేదు. ఇప్పుడు దిల్ రాజు లాంటి ఒక అగ్రశ్రేణి నిర్మాత, ఒక విజయ్ దేవరకొండ లాంటి ఒక టాప్ స్టార్ ఉన్నాడు కాబట్టి ఇది ఇంత రప్చర్ అవుతుంది. అది రోజుకు ఒక్కొక్క ఫ్రైడేకి 10-12 సినిమాలు రిలీజ్ అవుతుంది. 10-12 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వాటి మీద రావట్లేదు. వాళ్ళ ఎవరు వస్తుందో ఎవరు పోతుందో కూడా తెలియట్లేదు. కేవలం ఈ పెద్ద సినిమాలు, కొంచెం ఐడెంటిఫైడ్ సినిమాలు, ఐడెంటిఫైడ్ ఫిలిం పర్సనాలిటీ మీదనే జరుగుతుంది. ఇక వాళ్ళు తీవ్ర స్థాయిలోకి దిగిపోయి కఠిన చర్యలు తీసుకోవడం లాంటివి చేసుకుంటారు అనేటువంటిది వాళ్ళ చేతిలో ఉంది. బట్ అయితే మనం మాత్రం ఈ సినిమాని అవహేళన చేయటం, అపాసుపాలు చేయటం, సినిమాని గేలి చేయటం లాగా ఉండేటువంటి ప్రక్రియ మాత్రం తగ్గాలి. దాన్ని మాత్రం ప్రతి ఒక్కరు స్వీయ నియంత్రణ తప్పితే వేరే మార్గం లేదు. దాన్ని ఖండించాల్సిన అవసరం మాత్రం ఉంది. రైట్. థ్యాంక్ యూ ప్రభు గారు, మీ అభిప్రాయాలు తెలియజేస్తుంది. ఇది ఫ్యామిలీ స్టార్ సినిమాకి సంబంధించి చేస్తున్నటువంటి ట్రోల్స్ కానీ, వైరల్స్ కానీ, చివరికి నటీనటుల వ్యక్తిగత జీవితాలను కూడా టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి ఎవరికి వారే స్వీయ నియంత్రణ తీసుకోవడం అనేది ఒక మార్గం. ఇక ఇండస్ట్రీ పరంగా ఒక పాలసీ ఎవల్యూషన్ జరగాల్సినటువంటి ఆవశ్యకత కనిపిస్తుంది. ఎందుకంటే టెక్నాలజీ మారుతున్నటువంటి వేళ జరుగుతున్నటువంటి పరిణామాలు మరింత ముదిరిపోకుండా ఉండాలంటే ఇండస్ట్రీ పరంగా కొన్ని చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం దానికి సహకరించాల్సినటువంటి అవసరం కూడా కనిపిస్తుంది. ఓవరాల్గా ఒక డిజిటల్ మీడియాకి సంబంధించినటువంటి విధానపత్ర రూపకల్పనకి ఇది బీజం వేసేటువంటి పరిస్థితి ఉంది. సో స్వీయ నియంత్రణ పాటిస్తే అనుకూలమైనటువంటి స్వేచ్ఛ ఉంటుంది. లేదంటే వాళ్ళు నిబంధనలు విధించిన తర్వాత ఎవరి చేతిలోనూ కూడా ఏది ఉండదు. ఉల్లంఘనలకు పాల్పడితే శిక్షలు మాత్రమే మిగులుతాయి. కాబట్టి డిజిటల్ మీడియా సోదరులు ఈ విషయాన్ని మనసులో పెట్టుకొని సినిమా ఇండస్ట్రీ పట్ల కొంత సానుకూలతతో వ్యవహరించాలి. బాగుందని చెప్పాలి, బాగోదని చెప్పాలి. కానీ ఈ గేలి చేసేటువంటి వ్యక్తిగతమైనటువంటి దాడులకు దిగేటువంటి వ్యవహారాలపైన స్వీయ నియంత్రణ ఒక్కటే మార్గం అని గమనించాలి. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.